హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఎపిసోడ్ 13 రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. ఎపిసోడ్ 13 రివ్యూ మొత్తం నేనైతే చెప్పనండి. కంప్లీట్గా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫైనల్గా మీరు చెప్తే నమ్మరు, కానీ సోనియా ఎందుకు విష్ణుప్రియతో పోటీ పడుతుంది అంటే బిగ్ బాస్ విన్నర్ లేడీ అవ్వాలని ఈసారి సీజన్ పక్కాగా ప్లాన్ చేసినట్లున్నారు అని నాకైతే అనిపిస్తుంది. ఇన్కేస్ లేడీ అయితే విష్ణుప్రియతోటి సోనియా పోటీ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది ఎప్పటి నుంచి గేమ్ స్టార్ట్ చేసిందని నాకైతే అనిపిస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే జనాల్లోకి విష్ణుప్రియని నెగిటివ్ వైబ్ అనేది తీసుకువెళ్ళాలి. విష్ణుప్రియని టార్గెట్ చేసి విష్ణుప్రియ ఏది చెప్పినా సరే నెగిటివ్గా తీసుకొని నెగిటివ్గా కంటెంట్ క్రియేట్ చేస్తూ వాళ్ళకున్న ఒప్పల బాలు బ్యాచ్ తోటి ఏదైతే ఉన్నారో తెలుసు కదా, మరి పృథ్వీ నిఖిల్ కూడా నేను అలాగే అంటాను. ఎందుకు అంటే నిఖిల్ గేమ్ పరంగా కొన్ని రకాల చోట్ల పర్వాలేదు, కానీ సోనియా దగ్గరికి వచ్చేసరికి డౌన్ అయిపోతున్నాడు. అంటే అక్కడొకలాగా ఇక్కడొకలాగా బిహేవ్ చేస్తున్నా కదా, నచ్చట్లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే సోనియా విష్ణుప్రియని కంటెంట్ నెగిటివ్ పోర్ట్రేట్ చేయడం వలన అందరికీ విష్ణుప్రియ మీద ఉన్న అభిప్రాయం కానీ ఆ ఒపీనియన్స్ ఏవైతే మార్చడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. చాలా వరస్ట్ బిహేవియర్ అనమాట. అంటే ఇటువంటి కంటెంట్ వర్కౌట్ అవ్వదని నాకైతే అనిపిస్తుంది. సోనియా నాకు తెలిసి ఇదే కంటెంట్ అంటే సోనియా ఉండొచ్చు, గేమ్ ఎండింగ్ వరకు అయితే ఉండొచ్చు, టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది సోనియా. కాకపోతే ఇటువంటి కంటెంట్ క్రియేట్ చేస్తే ఒరిగేది ఏమి ఉండదని నా అభిప్రాయం. బిగ్ బాస్ నిన్న ఇచ్చిన 6 గేమ్స్లో ఎవరైతే ఏ క్లేన్ అయితే ఎక్కువ సంపాదించారో 2,45,000 రూపాయల వరకు ఆల్మోస్ట్ మన నిఖిల్ టీం అయితే వాళ్ళిద్దరూ సంపాదించారు. ఈ బడ్జెట్ మాత్రమే బిగ్ బాస్ కన్సిడర్ చేసి వీళ్ళకి నాకు సార్ ఇచ్చిన ప్రైజ్ మనీలో 3 lakhs అయితే వాళ్ళు ఇచ్చారు. నాకు సార్ 5 lakhs ఇస్తే 2 lakhs రెడ్యూస్ చేశారు. అండ్ ఇప్పుడు వీళ్ళు సంపాదించిన అమౌంట్ కూడా వాళ్ళకి యాడ్ చేసి 5,45,000 చిల్లర ఆల్మోస్ట్ వీళ్ళకైతే ప్రజెంట్ ఉన్న ప్రైజ్ మనీ అనమాట. 2 వారాలుగా వీళ్ళు సంపాదించిన ప్రైజ్ మనీ. ఇక్కడ సోనియా గురించి నేను ఎందుకు అటువంటి వర్డ్ ఎందుకు అన్నాను అంటే అనాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ప్రేరణ రొట్టెలు కాలుస్తుంది, అక్కడ నవీన్ కూడా ఉన్నాడు, డైనింగ్ టేబుల్ దగ్గర మిగతా సభ్యులు ఉన్నారు, నిఖిల్ అండ్ సోనియా అక్కడ కూర్చొని ఉన్నారు. ఆమె ఏదో ఎంత కష్టపడి చేసి అయినా మాడిపోయింది అని సంథింగ్ ఆమె జోక్గా తీసుకోవచ్చు, ఏదో ఒకటి కంటెంట్ ఇస్తుంది కదా. అంటే కామెడీ వేలో అయితే వెళ్తుంది కదా. అక్కడ వాళ్ళు వేసే వాళ్ళు అయితే హట్ అవ్వలేదు కదా. అంటే వేసే వాళ్ళు హట్ అవ్వలేదు. ఈ పాయింట్ మీద మళ్ళీ సోనియా నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. అక్కడ ఆ పిల్ల అంత బాగా కష్టపడుతుంది, ఫుడ్ విషయంలో నీకు అంత సర్కాస్టింగ్ ఏంటి నిజంగా. కాకపోతే డేట్ గుర్తుపెట్టుకోండి, ఈరోజు 13. ఇన్ కేస్ ఇదే పాయింట్ మీద కానీ సోనియా నామినేట్ చేసినట్లయితే ఏదో రకంగా విష్ణుప్రియని టార్గెట్ చేసే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. ఏదో తను సర్కాస్టింగ్గా అని కాకుండా కామెడీ వేలో జస్ట్ వాళ్ళందరినీ ఒక చిన్న ఎంటర్టైన్ చేద్దామనే ఉద్దేశంతో అయితే చేసింది. దాన్ని తీసుకొచ్చి బాబు నిఖిల్ దగ్గర లెగిసిపోతుంది. అంటే కంటెంట్ దొరికేసింది ఏదో రకంగా, ఇప్పుడు దొరికేసింది, వెళ్ళిపోవాలి, తడిమిసుకోవాలి, ఏదో రకంగా అందరికీ నెగిటివిటీ పోర్ట్రేట్ చేసేయాలి. ఈ ఉద్దేశంతో సోనియా ఉంది కాబట్టి ఆ రొట్టు కూడా తీసుకొచ్చి ఆ పిల్ల అంత కష్టపడి వేస్తుంటే ఈమెకి అందులో జోక్ ఏం కనిపించింది? బ్రెడ్డే కదా, వాళ్ళు ఏదో తింటున్నారు కదా, అంటే అవతల వాళ్ళు కష్టం ఈమెకి అంత జోక్గా ఉందా అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే ఏదో ఒక పాయింట్లో అందరినీ ఇలా సర్కాస్టింగ్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చి ఆ టాపిక్ని తీసుకొచ్చి మళ్ళీ గేమ్లోనైతే మాట్లాడుతుంది. ప్రేరణ కూడా అక్కడ అంత గేమ్లో ఆడిన విష్ణుప్రియ మీద వెళ్ళి పడిపోయి అరిచేయడం ఇలాంటి మాటలు అయితే ఆడుతుంది. నిఖిల్ కూడా అంటున్నాడు మరి అంటే ప్రేరణ సంచాలకుగా చేసింది కదా, మరి తను డెసిషన్ తీసుకోలేకపోయిందేమో అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ గేమ్ గురించి ఎలా మాట్లాడుతూ శేఖర్ మాస్టర్ గారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసానంటే దాని గురించి కూడా సర్కాస్టింగ్గా మాట్లాడుతుంది. నాకు పృథ్వీని అండ్ నిఖిల్ని చూస్తుంటే అన్నదమ్ముల బంధం అన్నా చెల్లెలి బంధంలా కనిపించట్లేదు. దొరికిన కాడికల్లా సోనియాని నలిపేస్తున్నారు. అలాగే అంటానండి, మరి తప్పుగా అనుకోవద్దు, సోనియాని అయితే నలిపేస్తున్నారు. చెప్పుకోవడానికి అన్నా చెల్లెలు అంటున్నారు. కంటెంట్ అనేది ఆల్మోస్ట్ ఒక ఎంతమంది అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా ఎవరైనా చూడొచ్చు. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు అంటే ఎంతమంది చూస్తున్నారో కూడా తెలియదు. మొన్న బొగ్గలకు వెళ్ళడం, చేతి మీద షోల్డర్ మీద చేయడం, ఒళ్ళంతా కప్పుకొని బట్టలు బాగా కప్పుకొని చేసే పనులేనండి ఇవన్నీ.
అన్న చెల్లెలు అని చెప్పుకొని పెద్దోడా చిన్నోడా పెద్ద పెద్ద ట్యాగ్ లైన్లు ఇచ్చి అలా ఒంటి మీద అస్తమానం దొరికినప్పుడల్లా అంటే ఏదో ఓదారుస్తున్న ఉద్దేశంతో వెళ్ళి హగ్గులు ఇచ్చుకోవడం ఏంటండి? అసలు అది టాపిక్కే కాదు, ఆమె అలిగే సీనే తెలియదు. ప్రతి దానికి నిఖిల్ ఒకటి దొరికిన కాడికల్లా 6 కేజీలు తగ్గడలే తెలియదు. కానీ ఇంకా రిమైనింగ్ రివ్యూ మేడం గారు కంటిన్యూ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయగలరు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. ఈరోజు నేను బిగ్ బాస్ 8 ఎపిసోడ్ 13 రివ్యూ చెప్పడానికి వచ్చాను. అండ్ ఈరోజు ఎపిసోడ్లోని నిన్న ఆయన లైక్ బడ్జెట్ వాళ్ళ అమౌంట్ గెలుచుకున్న డిస్కషన్ కొంచెం పెట్టుకున్నారు. దాని తర్వాత ట్రూత్ అండ్ డేర్ గేమ్ బిగ్ బాస్ ఇచ్చారనమాట కంటెస్టెంట్స్ అందరికీ. సో 1 బాటిల్ ఉంటుంది, చుట్టూ అందరూ కూర్చున్నారు కంటెస్టెంట్స్. సో వాళ్ళు స్పిన్ చేసేటప్పుడు ఎవరి దగ్గర ఆగుతుందో సో స్పిన్ చేసిన పర్సన్ ఆపోజిట్ పర్సన్కి ట్రూత్ అయితే ట్రూత్, డేర్ అయితే డేర్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ అలాగే స్పెండ్ చేశాక విష్ణు దగ్గర ఆగింది. విష్ణుకేమో మణికంఠ ఏమొచ్చి పోల్ డాన్స్ వేయమని చెప్పాడు. తనకి లాస్ట్ ఉన్న పోల్ని యూస్ చేస్తూ డాన్స్ వేయమని చెప్తాడు. తను సక్సెస్ఫుల్గా డేర్ చేసేసి డాన్సెస్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ నైనిక ఏమొచ్చి ఆదిత్య ఓం గారికి లిప్స్టిక్ విష్ణుప్రియ ఏమొచ్చి ఆదిత్య ఓం గారికి లిప్స్టిక్ పెట్టుకొని అమ్మాయిలాగా కూర్చోమని చెప్తుంది అనమాట. అతను కూడా డేర్స్ యూస్ చేసుకుంటారు. సో ఈ ఆల్సో అగ్రీడ్ విత్ దట్. అండ్ తను కూడా చక్కగా లిప్స్టిక్ వేసి గర్ల్లా వాకింగ్ చేస్తూ వచ్చి కూర్చున్నారు. మొత్తం అందరూ ఇంప్రెస్ అయ్యారు. దాని తర్వాత శేఖర్ భాష ఏమొచ్చి నైనికాకి వస్తే నైనిక కూడా డేర్ చూస్ చేసుకుంటుంది. అప్పుడేమొచ్చి శేఖర్ భాష అంటారు, నువ్వు ఇక్కడ ఉన్న ఎవరైనా మెయిల్ కంటెస్టెంట్ని నీ బాడీతో లైక్ నీ వెయిట్తో అతన్ని పుష్ చేసి స్విమ్మింగ్ పూల్లోకి తోసేయమని చెప్తాడనమాట. సో నైనిక ఏమొచ్చి శేఖర్ భాషనే చూస్ చేసుకుంటుంది. అప్పుడు శేఖర్ భాష అంటాడు, ఎవరు తీసిన గోయలో వాడే పడినట్టు నువ్వు నన్ను చూస్ చేసుకున్నావు అంటుంది. నైనిక సక్సెస్ఫుల్గా అతన్ని పుష్ చేసి స్విమ్మింగ్ పూల్లో వేసేస్తుంది అనమాట. శేఖర్ భాష అతనితో పాటు తన్ని కూడా పుల్ చేసేస్తారు. ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు అనమాట. నెక్స్ట్ ఏమొచ్చి యష్మి వస్తుంది. యష్మి ట్రూత్ చూస్ చేసుకుంటుంది. అప్పుడు అడుగుతారనమాట, నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లో చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటి? లైక్ నువ్వు ఏదైనా ఎగ్జాంపుల్ లైక్ నువ్వు ఏదైనా దొంగతనం చేసావా అలా అంటే అప్పుడు యష్మి ఒప్పుకుంటుంది, నేనైతే చికెన్ దొంగతనం చేశాను అని. అప్పుడు నైనిక చీఫ్ అండ్ వాళ్ళ క్లాన్ అంతా ఒప్పుకుంటారు. సో మాకు నిజం తెలిసిపోయింది, నువ్వే చికెన్ తీసుకున్నావు అని, వీఆర్ హ్యాపీ విత్ దట్ అని అంటారు అనమాట. నెక్స్ట్ నిఖిల్ వస్తుంది. నిఖిల్ ఏమొచ్చి డేర్ చేయాలనుకుంటాడు. డేర్ తనకి ఏమి ఇస్తాడంటే పృథ్వీ అమ్మాయిలాగా శారీ కట్టుకొని డాన్స్ చేయాలంటాడు. లైక్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రేరణ తన నిఖిల్కి శారీ కట్టి అండ్ అమ్మాయిలా రెడీ చేస్తుంది. వాడు బయటకు వచ్చి డాన్స్ చేస్తాడు అమ్మాయిలాగా. అండ్ సోనియాకి ఏమొచ్చి చీక్స్ పైన లైక్ సింహం లాగా పెట్టుకొని నేను ఒక లేడీ సింహం అనేటట్టు నువ్వు రావాలి అని ఇస్తారు. తను విత్ ద హెల్ప్ ఆఫ్ సీత తను చీక్స్ పైన అలాగా సింహం బియర్డ్ లాగా వేసుకొని వచ్చి తను కూడా డేర్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇలా వీళ్ళందరూ ట్రూత్ అండ్ డేర్ ఆడారు. ఆడిన కొన్ని మినిట్స్ తర్వాత బిగ్ బాస్ అందరినీ ఒక దగ్గర గ్యాదర్ అవ్వమని చెప్పారు హౌస్ హాల్లోని. గ్యాదర్ అయిన తర్వాత ఒక టిప్ పెట్టారు ఇక్కడ, లైక్ ఎవరైనా 3 కంటెస్టెంట్స్ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు గిఫ్ట్స్ పొందే అవకాశం ఉంటుంది. సో 6 మెంబర్స్ ఉంటారు, అందులో ఎవరైనా 3 మెంబర్స్కే వస్తుంది. లైక్ మీరు ఎవరైతే ఎక్కువ మందికి వీళ్ళకి గిఫ్ట్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి లాలీపాప్స్ ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకే గిఫ్ట్ వస్తుంది. రిమైనింగ్ పర్సన్ వాళ్ళ గిఫ్ట్ బ్యాక్ వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఫస్ట్ టైం వచ్చి నిఖిల్ అండ్ అభయ్కి, నిఖిల్కి వాళ్ళ ఫాదర్ షర్ట్ వస్తుంది, అభయ్కి వాళ్ళ ఫాదర్ వాచ్ వస్తుంది. లైక్ అభయ్ చెప్తాడు, ఇది నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా ఫస్ట్ శాలరీతో మా ఫాదర్కి కొన్న ఫస్ట్ వాచ్ అని చెప్తాడు. నిఖిల్ అంటాడు, ఇది మా డాడీ షర్ట్, నాకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది మా ఫాదర్తో, ఎంతో కొంచెం సేపు మాత్రమే టైం స్పెండ్ చేయగలను
చేయగలిగాను అని చెప్తారు. అందరూ ఏమొచ్చి అబ్బాయికి లాలీపాప్స్ ఇచ్చి, సో అబ్బాయి చెప్పిన రీజన్ అండ్ ఎమోషనల్ బాండింగ్ వాళ్ళు కనెక్ట్ అవ్వడంతో లైక్ అబ్బాయికి ఆ గిఫ్ట్ వాచ్ అనేది తను తీసుకుంటాడు. ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోతారు. అండ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ తర్వాత బిగ్ బాస్ ఒక కాల్ పెడతారు అనమాట. లైక్ అబ్బాయి ఒక్కడే నిఖిల్ వాళ్ళ ఫాదర్ షర్ట్ తీసుకొని స్టోర్ రూమ్లో పెట్టేయమని చెప్తాడు. మిగతా వాళ్ళు ఎవరు టచ్ చేయకూడదు అని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ ఆదిత్య, ఓం అండ్ మణికంఠకి వస్తాయి. మణికంఠది వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సాల్వా వస్తుంది అనమాట. అండ్ ఆదిత్య గారికి వాళ్ళ ఫాదర్ ఫోటో వస్తుంది. ఆదిత్య గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ఆదిత్య ఓం గారు. లైక్ ఒకసారి నన్ను ప్రేరణ క్వశ్చన్ చేసింది, మీరు ఇంత స్ట్రాంగ్గా ఇలా ఎలా మాట్లాడుతున్నారు, అండ్ మీరు కొన్ని టైమ్స్లో కూడా చాలా లోగా ఉంటారు, మీరు మాట్లాడే ప్రతి వర్డ్ చాలా మోటివేటింగ్గా ఉంటుందంటే దానికి రీజన్ బిహైండ్ దిస్ మై ఫాదర్ అని వాడు చెప్తాడనమాట. అండ్ కమింగ్ టు మణికంఠ, మీరు ఎవరు నా మీద ఎమోషనల్గా సింపతితో నాకు ఇది ఇవ్వాలని అనుకోకండి. మా మదర్ చనిపోయే ముందు నాకు ఒక వర్డ్ చెప్పారు అండ్ మై గ్రాండ్ ఫాదర్ కూడా అన్నారు, నేను ఎక్కువ మా గ్రాండ్ మదర్ దగ్గర ఉన్నాను, సో వాళ్ళకి లాస్ట్ గుర్తుగా నాకు ఈ సాల్వ్ ఇచ్చారని చెప్తారు. బట్ అందరూ ఆదిత్య ఓం గారికి వాళ్ళ ఫాదర్ని చూసి ఇంతలాగా ఇన్స్పైర్ అయ్యారంటే ఆ ఫోటో చూస్తే ఇంకా ఎక్కువగా ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఆదిత్య గారికి ఎక్కువ లాలీపాప్స్ ఇస్తారు. సో ఆదిత్య గారికి ఆ ఫోటో ఫ్రేమ్ వస్తుంది. అండ్ మణికంఠ అదేమొచ్చి ఆదిత్య గారు స్టోర్ రూమ్లో పెట్టేస్తారు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు సీతు అండ్ నైనికాకి ఒక ఎలిఫెంట్ డాల్ విత్ కోట్ వస్తుంది, ఒక షర్ట్ వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు సీతు వన్ పప్పీ డాల్ వస్తుంది. సీతు ఏమొచ్చి తనకి ఆ పప్పీ డాల్కి చాలా కనెక్షన్ ఉందని చెప్తుంది. నైనిక ఏమొచ్చి తనకి స్మెల్, ఆ షర్ట్, సో నాకు తను ఉన్నాడనే ఫీలింగ్ కలిగి ఉంటుంది, ఇప్పటికీ ప్రెజెంట్ ఉన్నాడు అని చెప్తుంది. సో అందరూ నైనికకే లాలీపాప్ ఇస్తారు, ఎందుకంటే తను ఈ షర్ట్ రూపంగా ఈ డాల్ రూపంగా అయినా కూడా ఇంకా నువ్వు పర్సన్ని ఫీల్ అవుతూ ఉంటావు కాబట్టి నీకు ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి కాబట్టి మేము అందరం నీకు ఇది ఇస్తున్నామని చెప్తారు. అండ్ కమింగ్ టు పృథ్వీ,